హాయ్ అండి. హాయ్ తల్లి. అసలు ఈ సమాజానికి ఏమైతుంది? ఒక అమ్మాయి అబ్బాయిని మోసపోవడం కాదు, ఒక ట్రాన్స్జెండర్ని కూడా మోసం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు వాడుకొని ఇప్పుడు అవసరం తీరిపోయాక రెండో పెళ్లి చేసుకున్నాడు. అసలు దీనిపై మీరు ఏమంటారు? మనము మొన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాము నక్షత్ర, మనము కలికాలం. ఎస్. అసలు ఇప్పుడున్న జనరేషన్కి అమ్మాయిలే పెళ్ళి. మొన్న అఘోరీది అయిపోయింది, మళ్ళీ ఇది ఒకటి. దాన్ని ఏమంటారు? ఒక కాలం, అదే బ్రహ్మం గారు చెప్పినట్టు అన్నీ జరుగుతున్నాయిలే, కానీ అమ్మాయి డబ్బులు తీసుకొని, హాసిని పేరు అని తెలిసింది, అయితే 15 లక్షలు డబ్బులు తీసుకొని మోసం చేసి కర్నూలులో ధర్నా చేస్తుందని కూడా చూసాం మనము ఇంటి ముందు. కానీ ధర్నా చేయాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఇట్లా మోసం చేసి డబ్బులు తీసుకొని అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇది చాలా దారుణము. నాకు తెలిసి ఇప్పుడు ఈ ధర్నాలో అమ్మాయికి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది చూసిన తర్వాత ఫస్ట్ ఇది ఇలాగా చాలామంది చేసుకుంటూ పోతే అబ్బాయిలకు బుద్ధి వస్తుంది. అవునా కదా? అమ్మాయిల డబ్బులే కదా. సపోజ్గా చూస్తుంటే అంతకుముందు అబ్బాయిలు ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు ఖర్చు పెడుతున్నారు అబ్బాయిలకి. ఇదేంటి న్యాయం అసలు? దారుణంగా నేను నేను గమనిస్తూనే ఉంటానమ్మా. చూస్తుంటే షాక్ అయిపోతా ఒక్కొక్కసారి. అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి మాట్లాడాలంటే నాకు నచ్చట్లేదు. ఏంది ఇట్లా తయారయ్యారని చెప్పేసి. ఇప్పుడు ధర్నా అనేది, అప్పుడు ధర్నా చేస్తే ఇప్పుడు కర్నూలు సైడ్ ఎట్లుంటుందంటే సపోర్టింగ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎవరికైనా సరే ఏంటంటే ఒక అమ్మాయి మోసపోయినా కానీ ఎవరైనా అబ్బాయి డబ్బులు తిని ఇలా మోసం చేసి ఇంకో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇప్పుడు చేసుకున్నప్పుడు ధర్నా చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు ఈ హాసిని పెళ్లి చేసుకున్నాడు కదా, సో ఈ పెళ్లి చెల్లిద్దా, లేకపోతే రెండోసారి పెళ్లి చేసుకున్న పెళ్లి చెల్లిద్దా అంటారా? ఫస్ట్ పెళ్ళే చెల్లుతుంది. అవునా కదా? ఇప్పుడు డబ్బు తినేసి మోసం చేసి రెండో పెళ్లి చేసుకుంటే అదే ఎట్లా చెల్లుతుంది? అయినా కానీ తెలీదా? తెలుసు, ప్రేమించినప్పుడు తెలుసు, పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తెలుసు. అప్పుడు తెలీదా అంటున్నా. అప్పుడు అమ్మాయి ఇప్పుడు కాదమ్మా. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేశారు. అప్పుడు డబ్బు తిన్నప్పుడు నువ్వు 15 లక్షలు తిని అంతా అయిపోయిన తర్వాత వదిలేసిన తర్వాత ధర్నా దాకా తీసుకొచ్చావు. అప్పుడు ఫస్టే లవ్ చేసినప్పుడు తెలీదా? ప్రేమించినప్పుడు తెలీదా? అమ్మాయి ఎవరైంది తెలీదా? ఎందుకు తెలీదు? తెలుసు. మరి తెలిసినప్పుడు నువ్వు అప్పుడే డ్రాప్ అయిపోవాల్సింది. నువ్వు పెళ్లి చేసుకొని డబ్బునంతా తిని మోసం చేసి పాపం ఇట్లా చేయడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా నేను. తప్పు కదా. ఎంత తెలిసినప్పుడు ఇట్లా చేయడము చాలా తప్పమ్మా. నాకైతే నచ్చట్లేదు. ఇలాంటి నీచులకి మీరు ఏం చెప్తారు అసలు? ఇలాంటి ఇప్పుడు వీడు ఏం పేరు? వాడి పేరు గణేష్. ఇప్పుడు వాడికి సిగ్గు లేదు. వాడికి సిగ్గున్నోడైతే అమ్మాయిని చేసుకొని పెళ్లి చేసుకొని అమ్మాయిని చేసుకోవాలి. ఇదేంటి మరి చండాలంగా? డబ్బు ఉందని చేసుకున్నాడా? అవును. హాసిని ఇన్స్టాలో బాగా ఫేమస్ ఒకటి, డబ్బు కూడా ఖర్చు పెట్టింది. అవును, 15 లక్షల దాకా ఖర్చు పెట్టినప్పుడు ఫేమస్ ఒకటి, ఇక్కడ పేరుంది, మళ్ళీ 15 lakhs డబ్బులు పెట్టింది, మళ్ళీ పెళ్లి చేసుకోవడము, ఇవన్నీ కావాలని టైంపాస్కి ఇటు ఫేమస్ అవ్వచ్చు, ఇట్లా డబ్బులు వస్తాయి, మళ్ళీ ఏదో పెళ్లి చేసుకుంటే ఏదో పేరు వస్తుందని చెప్పి వాడు చేశాడు. ఇలాంటి నా కొడుకులకి ఏం చేయాలంటే, బుద్ధి చెప్పాలంటే, ఇప్పుడు ధర్నా చేయడం కాదు, అమ్మాయికి ధర్నా చేస్తున్న ఇప్పుడు సపోర్టింగ్గా ఉన్నవాళ్ళు ఇంకా సపోర్ట్ చేసి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఫస్ట్. అవునా కాదా? ఏం అమ్మాయిలు దొరకట్లేదా? ఇలాంటి జరగకుండా ఒక ట్రాన్స్జెండర్స్ కూడా ఒకలాంటి చట్టం వస్తే బాగుంటుంది అంటారా? మనం మాట్లాడుకోవాల్సింది దీని గురించే. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక చట్టము, ఇలా ఎవ్వరు మోసపోకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు వాళ్ళకు కూడా ఒక చట్టం వస్తే బాగుంటుంది. అవునా కాదా? ఈ చట్టాలు ఇంకా నక్షత్రం నీకు తెలియదు. ఓన్లీ చట్టాలు అనేది ఇంకా చాలా రావాలి. అవునా కదా? ఇప్పుడు అంటారు, ఏమంటారు, ఇది పెళ్ళి కేసులు పెట్టి అవి కాదు చట్టాలంటే, ఇలాంటి వాటికి చట్టాలు కావాలి. ఇప్పుడు మొన్న అఘోరీది మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఆ దొంగ ఆయన కూడా దొంగ బాబాలు ఇంకా ఎంతమంది ఉన్నారో దానికి కూడా చట్టాలు వచ్చి ఇలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి.
ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు కర్నూలులో ధర్నా అంటే మామూలుగా ఉండదు, చాలా సపోర్ట్ చేస్తారు అందరూ. హాసినికి మీరు ఏం చెప్తారు? హాసినికి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ హాసినికి 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అంత పేరుంది, ఇన్స్టాలో కూడా పేరుంది కాబట్టి నష్టపోయింది కాబట్టి ఇప్పుడు ఈ గణేష్కి బుద్ధి చెప్పి హాసినికి మన సైడు ధర్నా చేస్తుంది కాబట్టి మీరందరూ సపోర్టింగ్ ఉండి ఆమెకు ఒక న్యాయం చేస్తే న్యాయం జరిగేలాగా న్యాయం చేస్తే ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయండి. ఇంకా ఎవ్వరు అలాంటి వాడు గణేష్ లాంటి వాడు ఎవరిని ఇంకా మోసం చేయకూడదు. ఏ అమ్మాయిని కానీ ఇలాంటి వాళ్ళని మోసం చేయకుండా వాడికి బుద్ధి చెప్పేలాగా చేస్తే హాసినికి ఇంకా న్యాయం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. థ్యాంక్